హలో, వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్. ఇవాళ మనము నక్క కుందేళ్ళు అనే కథ గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి. పెద్ద కుందేళ్ళ గుంపు కూడా ఒకటి ఉండేది వాటిలో. ఒకరోజు ఆ కుందేళ్ళ దగ్గరికి నక్క ఒకటి వచ్చింది. ఈ విషయం తెలుసా మీకు? మన సింహరాజు గారికి ఏదో పెద్ద జబ్బు చేసింది. రాజవైద్యులు కోతిగారు ఆయనకు మందులు ఇస్తున్నారు. ఆయన చెప్పారు, రోజు ఓ కుందేలును ఆహారంగా తీసుకుంటే రాజుగారికి మంచిది, ఆరోగ్యం చక్కగా కుదురుకుంటుంది అని. అందుకని మిమ్మల్ని రోజుకొకరుగా తీసుకురమ్మని రాజాజ్ఞ అని చెప్పింది. కుందేళ్లకు మతిపోయింది. రాజుగారి రోగం కుందేళ్లకు శాపం అని అన్ని విచారపడి రాత్రికి రాత్రే ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. మనం ఎవ్వరం దొరకకుండా తప్పించుకుందాం, ఆయన ఏం చేస్తాడో చూద్దామన్నాయి కొన్ని కుర్ర కుందేళ్ళు. ముసలి కుందేళ్ళు వాటిని కసిరి, రాజుగారికి కోపం వస్తే మనందరినీ ఒకేసారి చంపేయగలడు, కాబట్టి మనమే మర్యాదగా ఒక్కొక్కరం వెళ్ళడం మంచిది. అయినా రాజుగారి ఆరోగ్యం కంటే మించింది ఏముంటుంది పౌరులకి? మీ కుర్ర కుందేళ్ళకి ఏమీ తెలీదు, ఊరుకోండి. మేం పెద్దవాళ్ళం వెళ్తాం రోజుకొకరం. ఒక వారం రోజుల్లో ఆయన ఆరోగ్యం కుదురుకుంటుంది, మీకు ఈ శ్రమ తప్పుతుంది అన్నాయి. కుర్ర కుందేళ్లకు ఆ మాటలు నచ్చలేదు గాని పెద్దల మాటలకు ఎదురు చెప్పలేక ఊరుకున్నాయి. అట్లా మరుసటి రోజు నుండి ప్రతిరోజు తెల్లవారుతుండగానే నక్క వచ్చేది. తనతో పాటు ఒక కుందేలును వెంటబెట్టుకు వెళ్ళేది. ఇట్లా ఒక వారం రోజులు గడిచాయి. ఆ రోజున కుందేళ్లకు కోతి ఎదురైంది అడవిలో. దాన్ని చూడగానే కుందేళ్లకు తమ సమస్య అది ఎప్పటికీ పరిష్కారం అవుతుందోనన్న బెంగ గుర్తుకొచ్చాయి. వెంటనే అవన్నీ నేరుగా కట్టకట్టుకున్నట్టు కోతి దగ్గరకు వెళ్ళి, రాజాగారికి జబ్బు తగ్గిందా అని అడిగాయి. కోతి ఏమీ అర్థం కానట్లు ముఖం పెట్టింది. రాజుగారికేం చక్కగా ఉన్నారు, ఆయనకేం జబ్బు? రాజవైద్యుడిని, నాకు తెలియని జబ్బులు ఏమొచ్చాయి ఆయనకు? ఈ పుకార్లు ఎవరు రేపుతున్నారో కనుక్కోవాలి. ఇంతకీ ఆయనకు జబ్బు చేసిందని ఎవరు చెప్పారు మీకు అని అడిగింది చికాకుగా. కుందేళ్ళన్నీ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచాయి. ఓహో, ఇవన్నీ నక్క జిత్తుల మాటలన్నమాట. సింహానికి ఆరోగ్యం బానే ఉంది. అయినా నక్క తమకు అబద్ధం చెప్పింది. రోజు కుందేలును ఒకదాన్ని తీసుకువెళ్తుంటే సింహం కోసమే కదా అనుకున్నాం గాని నిజానికి దారిలోనే ఆ కుందేలును చంపి తిని ఆకలిని తీర్చుకుంటోందన్నమాట ఈ జిత్తుల మారి నక్క. ఆ ఆలోచనతో కుందేళ్ల గుండెలు దహించుకుపోయాయి. అంతలోనే అట్టుగా వచ్చింది నక్క. ఏంటి అల్లుళ్ళు, ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టున్నారే మంచినీళ్ళ బావి దగ్గర అంటూ. కుందేళ్ళు ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. ఓ ముసలి కుందేలు గట్టిగా నవ్వి నక్కతో, నక్క బావా, నీకు 100 ఏళ్ళు నిండుతున్నట్లున్నాయి. ఇప్పుడే మేమంతా నీ గురించి మాట్లాడుకుంటున్నాము, అంతలోనే నువ్వే వచ్చేసావు. ఎట్లాగూ వచ్చావు కాబట్టి మా తాడు లాగే ఆటలో నువ్వు కలువు. తాడును మా కుర్ర వాళ్ళంతా ఒకవైపు పట్టుకొని లాగుతారు, నువ్వు ఒక్కడివే ఒకవైపు పట్టుకొని లాగు. ఎదుటి వాళ్ళని ఎవరైతే తమ వైపు లాగేసుకుంటారో వాళ్ళు గెలిచినట్లు. నీకు కూడా తెలుసుగా ఈ ఆట అన్నాయి. ఓ, తెలియకేం, నేను ఒక్కడిని చాలు మిమ్మల్ని అందరినీ గెలిచేందుకు. కానివ్వండి మరి అన్నది నక్క. కుర్ర కుందేళ్ళన్నీ తాడుని గట్టిగా పట్టుకున్నాయి. ఒకవైపున, మరొక వైపున నక్క వాటన్నింటినీ తన వైపు లాగేయాలని చాలా బలంగా లాగసాగింది. కొంతసేపు ఆట రంజుగా సాగింది.
చూస్తున్న కుందేళ్ళన్నీ ఉత్సాహంగా కేకలు పెట్టాయి. నక్క తనని తాను మర్చిపోయి శక్తినంతా వెచ్చించి లాగుతున్నది. అన్నీ సరిగా ఉన్నాయి అన్నప్పుడు ముసలి కుందేలు సైగను అందుకుని కుందేలన్నీ ఒకేసారి తాడును వదిలేశాయి. అంతే, నక్క విసిరేసినట్టుగా వెళ్ళి వెనకాల ఉన్న బావిలో పడిపోయింది, తాడుతో సహా. మోసపు నక్క పీడ విరగడైనందుకు కుందేళ్ళన్నీ పండుగ చేసుకున్నాయి. నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.